చాలామంది ప్రపంచంలోకి వచ్చారు, మనుషుల మీద విపరీతమైన భారాలు మోపి వెళ్ళారు. మత నాయకులు కావచ్చు, మత బోధకులు కావచ్చు, రకరకాల మత విధానాలను ప్రవేశపెట్టిన మత స్థాపకులు కావచ్చు, రకరకాల వ్యక్తులందరూ కూడా ఎదుటివారి మీద భారాలు పెట్టి వెళ్ళిపోయారు. నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఇది చేయాలి, మోక్షం చేరుకోవాలంటే ఇది చేయాలి, పుణ్యం రావాలంటే అది చేయాలి. ఎప్పటికీ కూడా చాలామంది అదే భారాల క్రింద ఉంచుతున్నారు. ఉదయం లేచిన తర్వాత ఇది చేయాలి, మధ్యాహ్నం ఇది చేయాలి, సాయంకాలం ఎలా చేయాలి, అవి చేస్తేనే నీకు ఇలాంటివి వస్తాయి అని రకరకాలైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనిషికి పెట్టేసి అనేకమైన భారాల్లో మనిషిని ఉంచేశారు. యేసు ప్రభువు వచ్చి ఏమన్నారో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనుషులు పెట్టిన భారాల క్రింద నలిగిపోయి, పాప భారం క్రింద నలిగిపోయి విసిగిపోయి భయంకర పరిస్థితులు ఉన్న మానవాళ్ళని యేసు ప్రభు పిలిచారు. నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. యేసుక్రీస్తు ప్రభు సమాధానకర్త గనుక, ఆయన శాంతిదాత గనుక ఆయన దగ్గరికి వచ్చేవారికి ఆయన సమాధానాన్ని, శాంతిని, విశ్రాంతిని ఆయన ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఒకవేళ ఈరోజు నీకు శాంతి లేదా, సమాధానం లేదా, నీ భారాన్ని నువ్వే మోసుకుని నలిగిపోతున్నావా, నీ భారాలన్నీ నీ మీదే వేసుకుని భయంకర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నావా? జీసస్ క్రైస్ట్ ఈజ్ కాలింగ్ యూ టుడే. యేసు ప్రభు ఈ రోజు నిన్ను పిలుస్తున్నారు. ఆయన ప్రేమగల దేవుడు, ఆయన నీకోసం సిలువలో మరణించిన దేవుడు, ఆయన నీ భారాలన్నీ తన మీద వేసుకుని సిలువను మోసిన దేవుడు ఆయన. సిలువ అంటే కేవలం మనం అనుకున్నది మాత్రమే కాదు, సకల లోక పాప భారాన్ని యేసు ప్రభు తన భుజాల మీద వేసుకున్నారు. ఆయన భరించాడు, మోయగలిగిన దేవుడు ఆయన. నీ భారాన్ని మోసాడు ఆయన. నువ్వు ఉన్న చోటున యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించి, అయ్యా నీ రక్షణ నాకు కావాలి, నీ కృపలో నేను వర్ధిల్లాలని కోరుతున్నానని ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే నీ భారం అంతా భరించే దేవుడు ఆయన. ఓ దేవుని సేవకుడు ఇలా అంటాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా పనులు నేను చేయాల్సిన వాడినై ఉన్నాను, చాలా బాధ్యతలు నా మీద ఉన్నాయి. అందరూ బట్టి ఈరోజు నేను రోజువారి కన్నా ఎక్కువ ప్రార్థన చేస్తాను అన్నాడు. మనం ఏమంటాం? ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి ప్రార్థన తగ్గించేద్దాం, వాక్యం తగ్గిద్దాం అనుకుంటాం. కానీ ఆయన ఏమన్నా తెలుసా? ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆ పనులను తేలిక చేస్తాడని. ఎంత చక్కని మాట! దేవుని మీద ఆనుకోవడం అంటే అదే, ఆయన మీద మన భారం వేయడం అంటే అదే. గర్భవాసినైనది మొదలుకొని నీవు నాకు ప్రాపకుడు అయి ఉన్నావు ప్రభువా. ఈరోజు నీ భారాన్ని మోసే దేవుడు ఆయన, నిన్ను భరిస్తున్న దేవుడు, నీ జీవితంలో నూతనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఆయన వైపు చూస్తావా? నిత్యము ఆయన స్తుతించడానికి మనకున్న కారణం ఇదే, ఆయన మన ప్రాపకుడై ఉన్నాడు, అనగా మన భారాన్ని మోసేవాడు.